2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. మెయింటెనెన్స్‌కి సంబంధించి భార్యాభర్తల్లో అనేక రకాల ఇష్యూస్ అయితే జరగడం జరిగింది. అండ్ రీసెంట్‌గా కేరళ హైకోర్టు దీనికి సంబంధించి మెయింటెనెన్స్ ఎస్పెషల్లీ భర్త తన ప్రాపర్టీ అమ్మిన తర్వాత కూడా భార్యకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుందా? ఒక కీలకమైన తీర్పునైతే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంతకీ అది ఏంటి? అది ఎవరైనా కూడా ఫర్దర్‌గా మెయింటెనెన్స్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు. మెయింటెనెన్స్ అనే విషయం మీద మనం అనేక వీడియోలు చేసాం. చాలా వరకు మహిళా సోదరీమణులకు ఈ విషయం మీద మెయింటెనెన్స్‌ని ఎలా అడగాలి అని కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది. వీలైతే పాత వీడియోలు చూస్తే తప్పనిసరిగా కొంత అవగాహన వస్తుంది. అయితే ఈ మెయింటెనెన్స్ అన్నది భార్య ఏదో భర్త పైన అతను ఏదో దయతలిస్తే అతను ఇచ్చినటువంటి ఒక కరుణతో చేసినటువంటి ఇది కాదు. మెయింటెనెన్స్ తీసుకోవడం అన్నది భార్య యొక్క హక్కు. ముఖ్యంగా విడాకులు కానీ లేదా డీవీసీ గృహహింస జరిగిన సందర్భాల్లో మెయింటెనెన్స్ అన్నది కామన్గా ఉంటుంది. కామన్ అన్న వర్డ్ నేను వాడుతున్నాను నిజంగానే. ఎందుకంటే అటువంటి సందర్భాల్లో భార్య మెయింటెనెన్స్ అడగడం అన్నది చాలా సందర్భాల్లో ఉంటుంది. అయితే మెయింటెనెన్స్ ఇక్కడ భర్త మహాశయులు ఏం చేస్తారంటే కొంత తెలివితేటలో మారే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం వస్తుంది. ఉదాహరణకి రమేష్, సీత వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అనుకుందాం. ఏదో కారణాలు రీత్యా వాళ్ళ మధ్య ఒక విడాకులు లాంటి ప్రస్తావన వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో సీత తను ఎటువంటి జాబ్ చేయట్లేదు, పూర్తిగా తన యొక్క ఆధారపడే ఉంది భర్త మీద. సో అర్ధాంతరంగా మీకు విడాకులు కానీ లేకపోతే గృహం సంబంధించి కోర్టు మెట్లు ఆశ్రయించిన తర్వాత కోర్టు ఆ భార్యకి సీత గారికి మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశించింది. ఇక్కడ రమేష్ ఏం చేశాడంటే నాకు ఎటువంటి ఉద్యోగం లేదు, నేనేమీ జాబ్ చేయట్లేదు, నాకు వచ్చే ఆదాయం లేదు అని అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరి భార్య యొక్క పోషణ ఎట్లా? కానీ ఇక్కడ రమేష్కి ఉంది, ఒక ఇల్లుంది, ఒక షాప్ ఉంది, అంతేకాకుండా ఒక కొంత ల్యాండ్ ఉంది, హౌస్ ఉంది, షాప్ ఉంది, రెంట్ ఉంది. దీని మీద రెంట్ కూడా వస్తుంది. ఇతను జాబ్ మానేసేసి ఆ షాపు నుంచి వచ్చిన రెంట్ మీద, అదేవిధంగా ఆ ఇంటికి ఇచ్చినటువంటి అద్దెల మీద, అదేవిధంగా ఆ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా లీజుకి ఇచ్చినటువంటి దీని మీద అతనికి కొంత ఆదాయం వస్తుంది. ఇక్కడ భార్య ఏం చేస్తుందంటే కోర్టు మెట్లను ఆశ్రయించింది సీత. ఆశ్రయించి నా భర్తకు ఇన్కమ్ లేదు కానీ ఈ రకమైన ఆస్తుల ద్వారా ఆయనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి అడిగే హక్కు ప్రతి భార్యకు కూడా ఉంటుంది. అది షాప్ అయినా, ఒక ఇల్లున్నా, లేదా ఒక వ్యవసాయ భూమి ఉన్నా, ఏదున్నా సరే అతనికి ఆదాయం వచ్చే ఇక్కడ జాబ్ ఒకటే కాదు, వ్యాపారం ఒకటే కాదు, అతనికి ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మీద అతను గెటాన్ అవుతుంటే, అతను ఆదాయ మార్గంగా ఉంటే తప్పనిసరిగా దాని మీద కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇక్కడ రమేష్ ఏం చేశాడు, ఇలాంటి ఎప్పుడైతే విడాకులకు వచ్చి ఈ గొడవలు ఉన్న సందర్భంలో ఏం చేశాడంటే తన ప్రాపర్టీని థర్డ్ పర్సన్కి అమ్మేశాడండి. విడాకుల్లో కోర్టు భార్య ఎప్పుడైతే కోర్టులో మెయింటెనెన్స్ కేసు, విడాకుల కేసు వేసిన తర్వాత ఇక్కడ రమేష్ ఏం చేశాడంటే తన ప్రాపర్టీని అమ్మేశాడు. భార్యకి ఎక్కడ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ముందుగానే తన ప్రాపర్టీని అమ్మేశాడు. ఈ విషయం తెలిసే అనే దగ్గర ఆదాయం వచ్చే సోర్సెస్ అన్ని కూడా అమ్మేసుకున్నాడు. తన జాబ్ అంతా చూసుకుందాం, ఇప్పుడైతే నేను ఈ ప్రాపర్టీ అమ్మేస్తాను, సో అమ్మేస్తాను కాబట్టి నా మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం లేదు కదని. ఇక్కడే కేరళ హైకోర్టు ఫుల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. నిజంగా అదొక సంచలనాత్మకమైన తీర్పు నేను చెప్తాను. ఎందుకంటే కేరళ హైకోర్టు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరు కొన్నారు? ఉదాహరణకు సురేష్ అనే వ్యక్తి ప్రాపర్టీ కొన్నాడు. సురేష్కి తెలుసు, ఏమని తెలుసు, వీళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి, ఈ ప్రాపర్టీ మీద భార్య మెయింటెనెన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అని కూడా సురేష్కి తెలుసు. తెలిసినప్పుడు కూడా ఆ ప్రాపర్టీని సురేష్ పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది, హ్యాండ్ మారిపోయింది, సురేష్కి అమ్మేశాడు కదా. ఇక్కడ కేరళ ఫుల్ బెంచ్ ఏం చెప్పిందంటే సురేష్ను పాయింట్అవుట్ చేసింది. సురేష్ను పాయింట్అవుట్ చేసి ఏం చేశారంటే నీకు ఆల్రెడీ తెలిసి ఈ ప్రాపర్టీ వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి, ఇట్లాగైనా భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, కోర్టుకి మెట్లకైతే ఇవ్వాల్సిన ఉద్దేశంతో నీకు తెలిసి కూడా పర్చేజ్ చేశావు కాబట్టి దాని మీద వస్తున్న రెంట్ కానీ లేదా దాని మీద వస్తున్న ఆదాయం ఏదైనా ఉందో ఇప్పుడు కోర్టు నిర్దేశించిన అమౌంట్ సురేష్ ఇవ్వాల్సిందే అని చెప్పి మన కేరళ హైకోర్టు తీర్పడం జరిగింది. అది ఎలా ఇవ్వాలి? మరలా రమేష్కి ఇవ్వాలి. అంటే రమేష్ అంటే సదరు సీత గారి భర్త కాబట్టి రమేష్కి ఇవ్వాలి, రమేష్ ద్వారా సీతకు అందజేయాలి. సో సురేష్ కూడా ఇక్కడ బాధ్యుడే. అంటే మీరు కొంటున్నటువంటి ప్రాపర్టీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ భార్యాభర్తల మధ్య ఇష్యూస్ అవుతున్న సందర్భాల్లో ఆ ప్రాపర్టీ
ఎక్కడైనా కోర్టుకి ఆశ్రయించినప్పుడు కోర్టులో దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే కోర్టు ఒక పెద్దన్న పాత్ర పోషించి తప్పనిసరిగా భార్యకి నిర్ణయం తీసుకుంటుంది. ఏదైతే ఇన్కమ్ వస్తుందో నువ్వు కొన్నావు కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను భర్తను కాదని తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ సురేష్ ఇక్కడ కోర్టులో దోషిగా ప్రకటింపబడతాడు. అంటే తెలిసి కూడా నువ్వు కొన్నావు, తెలిసి కొన్న తర్వాత ఆమె నీ షాప్ రెంట్ ఇస్తుంటావు కదా, నీ షాప్కి ఏదైతే రెంట్ వస్తుందో ఆ రెంట్లో కూడా ఎవరైతే కోర్టు నిర్ణయించిన అమౌంట్ 40%, 50%, 70%, అందులో భార్యకు కూడా హక్కు ఉంది. తన భర్త చేతిలో ప్రాపర్టీ ఉన్నప్పుడు కూడా భర్త అంటే ఈ లెక్కనేం తెలుస్తుంది, ఆ ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ సురేష్ ఇక్కడ బాధ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. తెలియకుండా తీసుకుంటే సార్ ప్రాపర్టీ, తెలియకుండా తీసుకున్న ప్రాపర్టీ మీద ఉండే అవకాశం లేదు. ఇక్కడ భార్య ప్రూవ్ చేయాలి ఈ విషయం. అంటే తెలియకుండా అంటే ఎట్లా అవుతుంది, ఇప్పుడు ఈవిడ కోర్టులో ఈరోజు క్లెయిమ్ చేసింది, కోర్టులో క్లెయిమ్ చేసిన తర్వాత అతను ప్రాపర్టీ అమ్మాడు, కోర్టులో క్లెయిమ్ చేసిన తర్వాత ప్రాపర్టీ అమ్మాడంటే తెలిసినట్టే కదా. సో ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసుకునేటప్పుడు ఈ విషయాలు కూడా పరిగణలో తీసుకోవాలి. నేను కొనేసాను కాబట్టి నేను తప్పించుకుందాం అని చెప్పి చట్టం దృష్టిలో తప్పించుకునే అవకాశం కూడా లేదు అనే విషయం మనకి ఈరోజు కేరళ ఫుల్ బెంచ్ హైకోర్టు తీర్పు తెలుస్తుంది. అంటే ఏమంటున్నారు, ఈ ప్రాపర్టీలో సురేష్ కూడా బాధ్యుడయ్యాడు. ఏ రకంగా బాధ్యుడయ్యాడు, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఉంది. ఈ ప్రాపర్టీ ఎవరిది, రమేష్ దగ్గర నుంచి కొన్నాడు, ఈ ప్రాపర్టీ రమేష్దే. సో రమేష్ దీనికి ఓనర్, కానీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన విషయంలో భార్యకు కూడా దీంట్లో 50% హక్కు ఉంది. ఆవిడ సిగ్నేచర్ లేకపోవచ్చు, కానీ దీని మీద వచ్చిన ఆదాయంలో ఖచ్చితంగా భార్య యొక్క హక్కు ఉంటుంది. కాబట్టి ఈ మెయింటెనెన్స్ అనేది భార్య యొక్క హక్కు కాబట్టి అట్లా తప్పించుకోవడానికి అవకాశం లేదని చెప్పి కేరళ హైకోర్టు తీర్పడం జరిగింది. సో మనకి ఈ యొక్క స్టోరీలు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ద్వారా ఏమర్థమైంది అంటే, మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు ఉద్యోగం చేయట్లా, మీరు వ్యాపారం చేయట్లా, కానీ మీకు ఏదో ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నటువంటి అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ భార్య మెయింటెనెన్స్ విషయంలో అసెట్స్ మీద డిస్కషన్ అయ్యేటప్పుడు అసెట్స్ నేను అమ్మేశానండి అని చెప్పి తప్పించుకుంటే కూడా కుదరదు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి కేరళ ఫుల్ బెంచ్ మనకి ఈ విషయంలో తీర్పడం జరిగింది. సిరి గారు, మెయింటెనెన్స్ కి సంబంధించి చాలా మంది కూడా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా సార్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మెయింటెనెన్స్ కి సంబంధించి మేము లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు, మహిళా మల్లు సోదరిమల్లు ఎవరైనా మెయింటెనెన్స్ సంబంధించి మీరు ఇబ్బందులు గురవుతున్నా లేదా మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తున్నా కింద స్క్రోల్ అవుతుంది, మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. న్యాయం మీ వైపు ఉంటుంది, అది మీ హక్కు. మెయింటెనెన్స్ తీసుకోవడం మీ యొక్క హక్కు, ఆ హక్కును వాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. సో కింద స్క్రోల్ అవుతుంది, మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. అదీ కాకుండా కోర్టులో వివాదాల్లో ఉంటే దానికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.